ఏం చేస్తావు? పేరేం చేస్తావు? అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. కొట్టిరు కొట్టిరు. ఏ హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అయితే ఫ్రెండ్ ఆమె ప్రాంక్ కాలు మా పిల్లతో దొరికినా ఫోన్ చేస్తా. వాడు ఎట్లా రియాక్షన్ అవుతావు మీరు కూడా చూడరు సరేనా? వీడియో అయితే చూడరు, ఎట్లయితే నాకు బీ తెలియదు ఎట్లయితుందో. ఫోన్ చేస్తా వానికి సరేనా? Few moments later. అరే నువ్వు రారా అంటే నువ్వు ఏమన్నా పంపిస్తాను. అది సెట్ చేసుకొని రారా. ఏమను కాదు, వాళ్ళు ఫస్ట్ కట్టి ఎట్లా చెప్తారు అంటే ఇట్లా అందరు చుట్టూ ముట్టిరు. ఇక ఏం చేయాలో అర్థమైతలేదు. వాళ్ళ అమ్మ వస్తుందంట, ఆమెకేమో భయం అవుతుంది, ఆమె భయపడుతుంది. ఎందుకు ఇట్లా అవుతుంది ఇంటే నేను ఎందుకు నీకు ఇంత గుద్దలా అయితే చెప్పు. అరే ఫోన్ నాతో ఎందుకు మాట్లాడతారా అంటుర్రు. ఫస్ట్ వాళ్ళని పట్టుకొస్తావా లేదా మరి ఏంది నీ కథ ఏంది నీ కథ ఏందంటే ఫస్ట్ వాళ్ళని పట్టుకొస్తావా లేదా మరి ఏంది నీ కథ ఏంది నీ కథ ఏందంటే మా అయ్య ఫోన్ చేయమన్నా. ఫస్ట్ మా అయ్య ఫోన్ చేసి మా అయ్య పిలిపిస్తా అన్నారు. ఏం అయ్యింది అని నేనన్నా. కొట్టిరు కొట్టిరు. కొట్టిరా ఏం కాదు, పడితే పడని తప్పైంది కదా అని సెట్ చేసుకున్నా. అటు ఇటు సప్లై కూకున్నా. కానీ ఏం చెప్తాం, అది పెద్ద అయింది స్టోరీ. వాళ్ళ ఇంట్లో వస్తురంట. ఆమెమో నన్ను జాగా కొడుతుంది, ఇట్లా ఎందుకు అయింది ఇట్లా అంటే. ఆమెనే పిలిచింది, నేను పోలే అంటే కూడా వింటలేరు. ఆమె పిలిచింది, ఆమెనే రమ్మన్నది, అంతా ఆమె చేసింది, నాకు సంబంధం లేదంటే ఆమె రమ్మంటది. నువ్వు ఎందుకు వస్తావు, ఏమవుతావు రానొస్తావు అని వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంటుండు. అరే లౌడ్ స్పీకర్ ఉందిరా ఫోన్, వాళ్ళు వింటుర్రా. ఉన్నారు కానీ వాళ్ళు మాకు సంబంధం లేదంటారు. గవాన్ని మాకేంది, నువ్వు ఏంది నీ కథ ఏంది, వస్తావా? అరే వాళ్ళు వినటోళ్ళు ఎందుకు మాట్లాడతారా అయ్యా. హలో అన్నా, ఫోన్ తీసుకో. హలో మాట్లాడి ఏమైంది మేము గల్లీలో ఏంది పేరేం చేస్తావు? పేరేం చేస్తావు? అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. పేరేసుకొని ఏం చేస్తావు అంటున్నా. మరి ఏంది ఏమైంది మీ వాడు వస్తుండి ఏంది కొట్టాలా లేకపోతే వీళ్ళు అయ్యని తీసుకొస్తావా? నువ్వు ఏంది వీళ్ళు అయ్యని తీసుకొని నువ్వు ఇట్రా. వీళ్ళు అయ్యా ఫోన్ చేస్తారే వీడు. ఇవరికి రెండు దర్శనం వస్తా ఏంది తోడు నాకు నువ్వే ఉంటే ఓడిపోద ఓటమి అయినా ఎప్పుడు మనకు ఎదురు. ఇంటికి పంపి పొద్దున నేను తీసుకొస్తాను, నా బాధ్యత. నేను తీసుకొచ్చి మాట్లాడిపిస్తాను సార్. అంటే నువ్వు పొద్దున ఊర్లో ఉంటావు ఉండవు, మరి నువ్వు వాడిని స్కిప్ చేస్తావు. నా ముస్తాను నేను తెలుసా నీకు? ఇప్పుడు అంతా అవసరం లేదు, మన తాళం మా దగ్గర పెట్టుకున్నాం. మా వాళ్ళు ఇళ్ళనే ఉన్నారు, నువ్వు వచ్చి తీసుకోలేదు. అట్లా నేను చెప్పేనన్నా, నీకు వచ్చిన మాట్లాడిపిద్దాం. వాళ్ళ డాడీ వాళ్ళ దగ్గర మాట్లాడిపిస్తాను, నేను మాట్లాడిపిస్తాను. నువ్వు ఇవన్నీ ఆగు, వచ్చి తీసుకోతావా? ఆమె 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 ఆయనతో భయపడుతుంది, ఆమె మొత్తం భయపడ్డా. ఇప్పుడు ఏంది గల్లీలా అసలు ఈ తిరుగుడైంది, నైట్ అయింది, నాకు అర్థం కాదు. తప్పే అన్నా, అవన్నీ తప్పే. కానీ నేను ఇవన్నీ కలిసి ఇవన్నీ కాదు. ఇప్పుడు నువ్వు వస్తే రాలేకపోతలేదు, నేను తీయేస్తా గోదిద్దు. నేను తీయేస్తా గోదిద్దు. అవన్నీ అనిపిస్తాయి. ఒక్కడే మాట్లాడి మంచి రిక్వెస్ట్ మాట్లాడకపోతే నేను రారాపుర కొడుతున్నా. నేను చెప్తున్నా, నేను రిక్వెస్ట్ మాట్లాడుతున్నా. నేను ఓరో తెలియదు నాకు. చెప్తున్నా ఏమైందంటే ఇప్పుడు అట్లా అయ్యి గలీజ్ అవుతుంది. పొద్దున గలీజ్ అయితే వాళ్ళంతా గలీజ్ అయిపోతే ఇప్పుడు పంపి. మేము కూడా మీ ఏజ్ మీకంటే కొద్దిగా సీనియర్లం అంతే. ఇప్పుడు మా గల్లీలో అన్న వాళ్ళకి ఇట్లా తెలిసి ఇంకా గలీజ్గా ఉంటది.
అదే మళ్ళా అది ఇది అవుతుంది. నువ్వు ఇది లేదు, ఇది చాలా సార్లు చెప్పినాం ఆయనకి. మరి ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు అంతా కాదని ఒక్కడే చెప్పిండు. ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే ఇచ్చిపోయింది కానీ కాకపోతే నేను రేపు పొద్దున నా నంబర్ తీసుకో, నేను రేపు పొద్దున మాట్లాడిపోతాను. నా నంబర్ తీసుకో, నేను రేపు పొద్దున మాట్లాడిపోతాను కలిసి ఉండే కలర్ డ్రామా, ఫ్రెండ్షిప్ దోస్తి హంగామా. అన్నాడు. ఏం మాట్లాడుతాడు ఇప్పుడు? నేను అంటే ఒక్కని దాన్ని నేను అర్థం చేసుకుని వచ్చిన. నాతోని ఇంకా 4 ఉన్నారు ఆడ. వాళ్ళు ఆడ పట్టుకున్నారు, బండి తాళం పట్టుకున్నారు. మేవాడు జర రా బ్రో, మీ వాళ్ళు ఇంటలేరు, జర రా బ్రో వచ్చి ఇట్లా మాట్లాడు, మా ఫ్రెండ్ ఇట్లా వస్తాడట అంటే నేను సరే ఏదో మేనేజ్ అని కవర్ చేయడానికి వస్తుంటే వాళ్ళు ఇంటలేరు కదా వాళ్ళు. అబ్బా ఎట్లా అంటే ఎట్లా బ్రో, ఇప్పుడు చెప్పండి ఇప్పుడు మీరు కలిసి కాదు మా వాడు కలిసి, మా వాడు ఎట్లా కలిసి అయితే ఎట్లా రేపు పొద్దున మాట్లాడిపోదా మంచి అని అదంతా కాదు బ్రో. ఈయన ఒకసారి అంట వచ్చి నేను తీసుకుపోయి ఏదైనా ఒకటి చెప్పుకుంటే ఇప్పుడు ఈయన సరే నువ్వు మొన్ననే ఇచ్చిపెట్టినావు అని మళ్ళా రేపు వస్తే ఏం చేసావు? రేపు రాకుండా నేను చేస్తా కదా అన్నా, నువ్వు ఎవరో నాకు తెలియదు అని చెప్పాను. ఎందుకంటే గల్లీ అవుతుంది. కాదు అసలు మేము వీడికి రావాల్సిన అవసరం ఏంటి నాకు అర్థం కాదు. అది తప్పే మావన్ తప్పే అని వాడేమన్నా గురించి చెప్పాను. నేను ఒక్క మాట ఎందుకంటే ఒక్కటి నా మాట ఇను, వాళ్ళు రేపు పొద్దున అలా ఏదోని మాట్లాడిపిస్తా. గల్లీ చేస్తాను నా బుక్కిరా అర్థం తెస్తా. నాకు ఇదంతా అర్థము. మా వాళ్ళు పిలుచుకోరు, వాళ్ళు అసలే మంచి మూడ్లు లేరు, తొందరగా ఆగారు. ఇదంతా అవసరం లేదు, నువ్వు చూసుకో ఒకసారి. నాకు అవసరం లేదు, ఒకసారి మాట్లాడు బ్రో. ఎట్లా హలో, ఎట్లా అంటున్నాడు ఇంటర్లేరు మామా. అదే ఎందుకు పోయినావు ఇప్పుడు ఈ టైంలో ఎందుకు పోయినావు చెప్పు. ఒక్క నిమిషం వాళ్ళు వస్తారు, ఏమంటావు చూసి ఫోన్ చేస్తాను నేను. నువ్వు అట్లే లైన్ లో ఫోన్ చేస్తా. లైన్ లో ఉండురా, నువ్వు అట్లే లైన్. నువ్వైతే రారా. ఏమైందిరా? ఏమైందిరా? ఆగా ఎందుకు మీకు వస్తున్నావు? ఆగు, నువ్వు ఆగు, ఎందుకు ఆగు. హలో హలో, ఒక్కని అరే వాళ్ళు జాబే దారా చెప్పరా బాయ్, ఏంది ఇంకా ఆగన్నా, ఎందుకు మీదకి వస్తున్నావు? ఫస్ట్ మీదికి రాకు, ఫస్ట్ మాట్లాడు. ఫోన్ బంద్ చేయను. అన్న మాట్లాడుతున్నా, వస్తారు కదా మా వాళ్ళు వస్తారు, అర్థమవుతుందా? బంద్ చేయరా, ఫోన్ బంద్ చెయ్యక నా నన్ను చెయ్యక ఫస్ట్ ఆనా ఎందుకు దుదామే రమ్మను. హలో చేస్తున్నా. అరే రారా రే రారా. గ్యాస్ చూసిన వీడియో అయితే ఇక వాడు ఫుల్ భయపడ్డాడు, నన్ను కూడా కొట్టినాడని అంటుండు. కానీ ఏం చెప్తాం, కానీ మంచిగా వచ్చింది వీడియో. నాకోసం అయితే మంచిగా ట్రై చేసిండు. చూద్దాం, ఎంత మావాడే కదా అట్లుంటది మామతోని. నెక్స్ట్ అర్థం. సబ్స్క్రైబ్ అయితే వేయండి మర్చిపోకుండా. బాయ్, లవ్ యూ గైస్, బాయ్.